విరాట్ కోహ్లీ లేడు, ముగ్గురు మెయిన్ ప్లేయర్స్ లేకుండానే మనమైతే దీనిలో దిగాం. డెబ్యూస్ చూస్తే మీరు డెబ్యూలు చూస్తే సుబ్మన్ గిల్ తక్కువ మ్యాచ్లు ఆడాడు. మన జైస్వాల్ కూడా అంతకుముందు పెద్ద మ్యాచ్లు ఏం ఆడలేదు, తక్కువే ఉన్నాయి. ఈ మ్యాచ్ ఇక్కడే స్కోర్ చేశాడు 700 పరుగుల దాకా. ఓవరాల్ చూసుకుంటే 1000 పరుగులు అతను దాటడం చూసాం. అతను కూడా అంత ఫామ్లో ఏమైనా కనిపించలేదు. అంతకుముందు టెస్ట్ సిరీస్లో కూడా సుబ్మన్ గిల్ కూడా అంత టెస్ట్ సిరీస్లో అంత ఫామ్ ఏమి కనిపించలేదు. కానీ ఇక్కడ అయితే ఇద్దరు అతను డబుల్ సెంచరీ 2 చేయడం కావచ్చు, సుబ్మన్ గిల్ కూడా సెంచరీ చేయడం కావచ్చు, 2 సెంచరీలు. ఓవరాల్గా అయితే ఇక్కడ మెయిన్ ప్లేయర్స్ లేకుండానే మనమైతే ఈ సిరీస్ని సొంతం చేసుకున్నాం. అందుకని ఇది స్పెషల్ సిరీస్. ఎందుకంటే ఆకాష్ ఖాన్ లాంటి వాళ్ళని కూడా తీసుకొచ్చి మనమైతే బౌలింగ్ వేయించడం, ఆ రోజు 3 వికెట్లు తీయడం, అతను కూడా మంచి వికెట్లు తీయడం. అతను కూడా డెబ్యూ అయ్యాడు ఇక్కడ. అలానే సర్ఫరాజ్ ఖాన్ డెబ్యూ అయ్యాడు. రజత్ పడిదార్ ఒక్కడే సద్వినియోగం చేసుకోలేదు. డెబ్యూ అయినప్పటికీ 3 మ్యాచ్లు అవకాశం ఇచ్చారు, కానీ అతనైతే సద్వినియోగం చేసుకోలేకపోయాడు. ఆ తర్వాత సర్ఫరాజ్ ఖాన్ వచ్చేసి దాన్ని 2 చేతులు అందిపుచ్చుకొని 3 హాఫ్ సెంచరీలు చేయడం చూసాం. అతను కూడా